మీకు కెమెరాలో ఎలా కనపడుతుందేమో తెలియదు కానీ ఇక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుందండి. అంత బాగా వచ్చింది నాటుకోడి పులుసు. రాగి సంగటికి ఇలా మధ్యలో ఇలా గుంట అయితే పెట్టుకొని నాటుకోడి పులుసుని ఇలా పోసుకొని తినాలండి. అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే రాయలసీమ రెసిపీని అయితే చేస్తున్నాను. రాయలసీమ అనగానే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఏ రెసిపీ అని. మీకు కానీ తెలుసుంటే కింద కామెంట్ అయితే ఇప్పుడే చేయండి. నెల్లూరుకి చేపల పులుసు ఎలా ఫేమస్, రాయలసీమలో ఈ రెసిపీ కూడా అంత ఫేమస్ అండి. మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేశారు కదా, ఇప్పుడైతే నేను రివీల్ చేస్తున్నాను. రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే ఈరోజు వీడియోలో అయితే చేస్తున్నాను. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మనకి మామూలుగా చికెన్ కర్రీలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి. కానీ ఈ నాటుకోడి పులుసుకి నేను ఇక్కడ ఒక స్పెషల్ పొడిని అయితే చేస్తున్నాను. ఈ మసాలా దినుసులతో మనం పౌడర్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ టెంకాయని అయితే తెచ్చుకొని అందులో ఫ్రెష్ కొబ్బరిని అయితే తీసుకున్నానండి. ఫ్రెష్ కొబ్బరి వేస్తే మసాలా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరిని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 యాలకులను అయితే తీసుకున్నా. అలాగే కొద్దిగా మిరియాలు చాలు, 1/2 టేబుల్ స్పూను, లవంగాలు 3, దాల్చిన చెక్క 2 అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 2 ముక్కలు చేసి పెట్టాను కానీ 2 అండి ఇవి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు. వీటిలన్నిటిని ఇప్పుడు మనం వేయించుకొని పౌడర్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా దినుసులను అయితే వేయించేసుకుందాం. ఇక్కడ నేను ధనియాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు, పట్టా మొగ్గ, కొబ్బరి కూడా అన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. వేయించుకునేటప్పుడు మనకి స్మెల్ అనేది తెలుస్తుంది, స్మెల్ అనేది బాగా వస్తుంది. అప్పటి వరకు అయితే మనం ఈ మసాలా దినుసులన్నీ బాగా వేయించుకోవాలి. మసాలా దినుసులు అయితే మనం దోరగా అయితే వేయించేసుకున్నామండి. ఇక్కడ స్మెల్ కూడా మసాలా దినుసులు బాగా వస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నిటిని మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులను అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం. మనకి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నాటుకోడి పులుసుని అయితే ప్రిపేర్ చేసేద్దాం. నాటుకోడి పులుసులోకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2, ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల సైజులో. అలాగే కొత్తిమీర, కరివేపాకు, మెయిన్ ఐటమ్ నాటుకోడి ముక్కలు. వీటిని అయితే ఇప్పుడు వాష్ చేసేసుకుందాం. నాటుకోడి ముక్కల్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. లేకుంటే ఎక్కడన్నా మట్టి ఏమైనా అంటుగా ఉన్నా పోతుంది. నేను ఇక్కడ నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నాటుకోడి ముక్కల్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నాటుకోడి పులుసుని అయితే తయారు చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి అనేది బాగా వేడవ్వాలండి. కడాయి మనకి బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ని అయితే పోస్తున్నా. మనకి నాటుకోడి పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. నేను ఇక్కడ ఒక 100 గ్రాముల ఆయిల్ని అయితే తీసుకున్నా.
ఆయిల్ అనేది వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే వేసేయాలి. పోపు దినుసులు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా. ఆనియన్స్ మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి. మనకి టమాటా ముక్కలు బాగా మగ్గాలండి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటోలను అయితే బాగా మగ్గించేసుకోండి. టమాటోలు మీకు బాగా మగ్గాలంటే చిటికెడంత ఉప్పు అంటే వేసుకోండి. టమాటోలు త్వరగా మగ్గిపోతాయి. నేను ఇక్కడ ఉప్పేం వేయలేదు, కానీ అయినా కూడా మగ్గిపోతాయి. కానీ కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. మీకు త్వరగా మగ్గిపోవాలి, త్వరగా అయిపోవాలంటే ఉప్పు వేసుకుంటే టమాటోలు అనేవి బాగా మగ్గిపోతాయి. టమాటోలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటున్నా. టమాటోలు బాగా మగ్గాలండి, అప్పటి వరకు అయితే బాగా వేయించుకోండి. టమాటోలు మనకి బాగా మగ్గిపోయాయండి పసుపు వేసిన తర్వాత. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆయిల్ అనేది బాగా ఇలా పైకి తేలాలి. ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోనే ఇప్పుడు నాటుకోడి ముక్కలను అయితే వేసేసుకుంటున్నా. ఈ ముక్కలన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. మామూలుగా చికెన్ వేస్తే మనకి నీళ్ళు అనేది ఊరుతాయి. ఈ నాటుకోడి ముక్కలకి అసలు నీళ్ళు అనేవి ఊరవండి, లైట్గా అయితే ఊరుతాయి అంతేను. ఎందుకంటే మనం కోడిని అయితే కాల్చిన తర్వాతే కదండి ముక్కలు కొట్టుకుంటాం, అందుకని నీళ్ళు అయితే ఊరవు. కూరని అయితే ఇలా ఉడుకుతున్నాగానే నేను ఇక్కడ కారం అయితే వేసేసుకుంటున్నా. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. మీకు మీ రుచికి సరిపడినంత కారం అయితే వేయండి. మాది ఆడిచిన కారం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. నేను ఇక్కడ కల్లుప్పు వేసాను, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం మిక్సీకి కొట్టుకున్నాం కదా పౌడరు, ఇందులో అయితే వేసేస్తున్నాయి ఈ మసాలా పొడి. ఈ మసాలా పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు వేయండి, సరిపోతుంది. ఒకవేళ మీకు మసాలా ఎక్కువ కావాలంటే ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. నాటుకోడి స్మెల్ సూపర్గా వస్తుంది. ఇంకా ఉడికిన తర్వాత
ఇంకా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా నేను ఇక్కడ మీడియం సైజ్ అయితే కొట్టించాను, మరీ పెద్దవి కాకుండా. మసాలా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. మనం వండుకునేది నాటుకోడి పులుసు కాబట్టి నీళ్ళు అనేటివి ఎక్కువ పోయాలండి, లేకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. మనకి ముక్క మెత్తగా రావాలంటే నీళ్ళు ఎక్కువ పోయాలి, అప్పుడే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. నార్మల్గానే నాటుకోడి ముక్కలు అంటేనే గట్టిగా ఉంటాయి. మీకు మెత్తగా రావాలంటే మీరు నీళ్ళు అనేది ఎక్కువ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అప్పుడైతే మనకి ముక్క అనేది కూడా ఒత్తితే మెత్తగా అయితే ఉంటుంది. మీరైతే రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. మీకేమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే అయితే వేసుకోండి, లేకుంటే మళ్ళీ ఉడికిన తర్వాత వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడే అన్ని చూసుకోండి, కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా మసాలా తక్కువైనా ఇప్పుడైతే వేసేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ కూడా సమానంగా సరిపోతాయి. ఇప్పుడు మనం మూత పెట్టి అయితే ఉడికించేసుకుందాం. నేను ఇక్కడ మరీ పులుసుగా అయితే నాటుకోడి పులుసుని అయితే చేయటం లేదండి, కొంచెం గ్రేవీగా ఉండేటట్టు చేసుకుంటున్నాను. రాగి సంగట్లోకి మనం గుంట పెట్టి గుంటలో పోస్తే కరెక్ట్గా ఉండాలన్నమాట, అట్లయితే చేస్తున్నాను. మనకి నాటుకోడి పులుసు ఉడికేలోపు నేను ఇక్కడ రాగి సంగటి అయితే తయారు చేస్తున్నానండి. రైస్ అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద. నేను ఇక్కడ ఒట్టి రాగి పిండితోనే సంగటి చేయటం లేదు. రైసు రాగి పిండి 2 కలిపి రాగి సంగటి చేస్తారు కదా, అదైతే చేస్తున్నాను. రాగి సంగటికి రైస్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నాటుకోడి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఒక 60% కూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర అయితే వేసుకుందాం. అందరూ ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తారండి కరివేపాకు, కానీ నేను ఇక్కడ కూర ఉడికేటప్పుడు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి వేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే వేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మనకి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్గా కొత్తిమీరని అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుందండి, అంత బాగా వచ్చింది నాటుకోడి పులుసు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అన్నం అయితే మనకి ఇక్కడ ఒక 60% అయితే ఉడుకుంటుంది. ఇంకా మెత్తగా ఉడకాలండి అన్నము. మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఒక 60% 70% అయితే ఉడికింది. ఇంకా మెత్తగా ఉడకాలి. మనం రాగి సంగటి చేసుకున్నాం కాబట్టి మెత్తగా రావాలి అన్నం అయితే. అప్పటి వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. అన్నంలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి రాగి సంగటిలోకి. కొద్దిగా కల్లుప్పునైతే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకైతే అన్నం బాగా ఉడికిపోయిందండి. నేను ఇక్కడ 2 టీ గ్లాసుల బియ్యానికి 1 కప్పు రాగి పిండిని అయితే పోస్తున్నాను. ఇప్పుడు మనం రాగి పిండి అయితే ఇందులో పోసేసుకుందాం. రాగి పిండిని అన్నంలో అయితే పోసేసుకుంటున్నాం.
ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ రాగి సంగటిని అయితే కలుపుకోవాలండి. రాగి సంగటి అయితే అయిపోయిందండి. ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ముద్ద చేసి, ఇది చల్లారిన తర్వాత ముద్ద చేసి నాటుకోడి పులుసు వేసుకొని అయితే టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. రాగి సంగటి అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇంకా రాగి సంగటి చల్లారిన తర్వాత మనమైతే నాటుకోడి పులుసు వేసుకొని అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. అమ్మ అయితే నా కోసం రాగి సంగటి ముద్ద అయితే చేసిందండి. నేను ఏడ చేతులు కాల్చుకుంటానా అని. కూతురు చేతులు కాల్చుకుంటుంటే ఏ తల్లి భరించలేదు. రాగి సంగటి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఇప్పుడు నాటుకోడి పులుసుని అయితే ఈ బౌల్లో అయితే సర్వ్ చేసుకున్నాం. నాటుకోడి పులుసు మాత్రం భలే వచ్చిందండి. రాయలసీమ స్టైల్ నాటుకోడి పులుసు రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రాగి సంగటి నాటుకోడిని అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. రాగి సంగటికి ఇలా మధ్యలో ఇలా గుంట అయితే పెట్టుకొని నాటుకోడి పులుసుని ఇలా పోసుకొని తినాలండి. అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చికెన్ కూడా ఎలా వచ్చింది చూడండి మెత్తగా. చికెన్ అయితే మధ్యలో పెట్టుకొని పులుసుని అయితే ఇలా ముంచుకొని రాగి ముద్దని ఇలా అయితే తినాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మాత్రం. మీరు కూడా తింటారా? మీ ఇంట్లో అయితే చేసుకొని తినేయండి. టేస్ట్ అసలు మాటలు లేవండి, అంత టేస్టీగా ఉంది నాటుకోడి పులుసు రాగి సంగటి. ఖచ్చితంగా మా అమ్మ తినిపించాలి ఇప్పుడు. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. మీరు మళ్ళీ మళ్ళీ ఇట్లాగే చేసుకుని తింటారు. అంత టేస్టీగా వచ్చింది కూర మాత్రం. మీరు కూడా ఈ నాటుకోడి పులుసు రాగి సంగటిని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. మీకు మా ఛానల్ కానీ మా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.